సీత జాడ తెలిసిన తరువాత రాముడికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి పుట్టక సీత ముందు వాలాలనిపించింది. ఆమె భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య ఉన్నదంటేనే అతను భరించలేకపోయాడు. సీత హనుమంతుడితో ఏమేమి చెప్పిందో అది వింటుంటే రాముడికి ఎంతో ఆనందం కలిగింది. అందుచేత అతను హనుమంతుణ్ణి సీత ఇంకా ఏమి చెప్పింది అని అడిగాడు. హనుమంతుడు రాముడికి కాకి కథ గురించి సీత చెప్పినదంతా వివరంగా చెప్పాడు. సీత ఈ వృత్తాంతం చెప్పి, అంత శక్తిగల రాముడు వచ్చి ఈ రాక్షసుల మీద అస్త్రాలు ఎందుకు ప్రయోగించాడు? రాముడికి నా మీద ఏ కొంచెం అనురాగం ఉన్నా వెంటనే వచ్చి రావణుణ్ణి చంపమను. కనీసం నన్ను రక్షించడానికి రాముడు లక్ష్మణుణ్ణి అయినా పంపరాదా? దేవతలనైనా జయించగల ఆ ఇద్దరు నన్నెందుకు ఇలా ఉపేక్షించి ఊరుకున్నారు? నేనేదో పాపం చేసుకుని ఉండాలి, అందుకే రామలక్ష్మణులు వచ్చి నన్ను చూడకుండా ఉన్నారు అన్నది. రామలక్ష్మణులిద్దరూ ఆమె కోసం పుట్టెడు దుఃఖంలో ఉన్నారని నేను ఆమెకు చెప్పాను. ఇంకా ఆమె కష్టాలు తీరిపోతాయని, ఆమె దుఃఖించనవసరం లేదని కూడా ఆమెతో అన్నాను. ఆమె బెదిరి అన్ని దిక్కులు చూసి తన జడలో ఉన్న చూడామణి తీసి నా చేతికి ఇచ్చింది. మీ అందరి క్షేమము అడిగినట్టు చెప్పమన్నది. రామలక్ష్మణులు సుగ్రీవుడి బలాలు వచ్చి రావణుని చంపేస్తారని ఆమెకు ధైర్యం చెప్పి వచ్చేశాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాటలకు రాముడు పరమానందం చెంది, ఈ హనుమంతుడు చాలా గొప్ప పని చేశాడు. ఇలాంటి పని మరొకరికి సాధ్యం కాదు. సముద్రాన్ని దాటగల వాళ్ళు ఈ హనుమంతుడి తర్వాత గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే అనుకుంటాను. లంకలో ప్రవేశించి ప్రాణాలతో బయటపడటం మాత్రం మాటలా? మొదట ప్రవేశించడమే మరొకటికి సాధ్యం కాదు. హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞలను మాత్రమే నిర్వర్తించక స్వతంత్రించి అశోకవనం ధ్వంసం చేయటము, రాక్షసులను చంపడము, లంకను తగలబెట్టడము మొదలైన సాహస కార్యాలు కూడా చేశాడు. ఇలా చేసి అతను సుగ్రీవుడికి అధికమైన సంతోషం కలిగించాడు. ఇతను చేసిన పని మా రఘువంశానికి అంతటికీ మేలు కలిగించింది. కాకపోతే ఈ హనుమంతుడికి తగిన సత్కారం చేయలేని స్థితిలో ఉన్నానే అని నేను బాధపడుతున్నాను. నా ప్రాణాలు సీత ప్రాణాలు కాపాడిన హనుమంతుడి రుణం ఏమిస్తే తీరుతుంది? ఒక్కసారి అతన్ని ఆలింగనం చేసుకుంటాను అంటూ హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. తరువాత రాముడు కొంచెం ఆలోచించి, వానరసేనలు సముద్రాన్ని దాటి అవతలి గట్టు చేరేది ఎలా? ఆ మాట తలుచుకుంటేనే నాకు భయంగా ఉన్నది. సీతాదేవికి ధైర్యం చెప్పినట్టు కాదు. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి అంటూ హనుమంతుణ్ణి చూసి విచారంలో పడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా అన్నాడు, రాముడా, ఎందుకు విచారిస్తావు? సీతాదేవి ఉన్న చోటు, శత్రువు ఉన్న చోటు తెలిసిన మీదట మిగిలిన సమస్యలు ఏవి శత్రువును చంపడానికి అడ్డం రావు. మనం సముద్రానికి సేతువు కట్టుదాం. రావణుని చంపి సీతాదేవిని తీసుకువద్దాం. సేతువు కట్టి లంకానగరం మన కంటపడగానే రావణుడు చచ్చినవాడి కింద జమ. ఇప్పుడు నీకు కలగదగినది విచారం కాదు, క్రోధం. సముద్రం ఎలా దాటాలన్నది మాతో పాటు నువ్వు కూడా ఆలోచించు. సేతువు కాకపోతే మరో మార్గంగా అయినా సముద్రాన్ని దాటి తీరుదాం. రావణుడు చచ్చి తీరుతాడు, నీకు జయం కలిగి తీరుతుంది. రాముడు హనుమంతుడి కేసి తిరిగి సముద్రాన్ని సేతువు కట్టి కానీ, సముద్రాన్ని ఎండగట్టి కానీ, తపస్సు చేసి కానీ ఏదో విధంగా సముద్రాన్ని దాటవచ్చుననుకుందాం. పోతే లంకానగరానికి ఎన్ని దుర్గాలున్నాయి? సైన్యం ఏ పాటి ఉన్నది? ద్వారరక్షణ ఏ విధమైనది? ప్రాకారాలు మొదలైనవి ఎలా ఏర్పాటు అయి ఉన్నాయి? ప్రత్యక్షంగా చూసి ఉన్నావు గనక నాకు వివరించి చెప్పు అని అడిగాడు. హనుమంతుడు రాముడికి ఇలా చెప్పాడు, లంకానగరం మహావిశాలమైనది. అక్కడ అసంఖ్యాకులైన రాక్షసులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ చూసినా రథాలు, ఏనుగులు, గుర్రాలు కనిపిస్తాయి. లంకలోకి శత్రువు ప్రవేశించడం అసాధ్యం. నగరానికి 4 ద్వారాలున్నాయి. వాటికి పెద్దవి, దృఢమైనవి అయిన తలుపులు ఉన్నాయి. ద్వారాల వద్ద పెద్ద పెద్ద యంత్రాలు, బాణాలను, శిలలను ప్రయోగించేవి ఉన్నాయి. శత్రు సైన్యం అటుగా వస్తే ఆ యంత్రాలు దాన్ని నాశనం చేయగలవు.
ద్వారాల వద్ద మహాసూర్యులైన రాక్షసులు ఉంటారు. వారి వద్ద ఉండే ఇనుప పరిగలు ఒక్క దెబ్బన 100 మందిని చంపగలవు. నగరం చుట్టూ బంగారపు ప్రాకారం ఉన్నది. దాని మీద అక్కడక్కడ రత్నాలు పొదిగి అందంగా ఉన్న భాగాలున్నాయి. ఆ ప్రాకారాన్ని దాటటం సాధ్యం కాదు. ప్రాకారం చుట్టూ లోతైన ఆగర్తలున్నాయి. వాటిలో భయంకరమైన మొసళ్ళు, చేపలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద ఆగర్తకు వంతెనలు ఉన్నాయి. వాటిని ఎత్తవచ్చు, దించవచ్చు. వాటిని అవసరాన్ని బట్టి ఎత్తడానికి, దించడానికి పెద్ద యంత్రాలున్నాయి. రావణుడు చాలా జాగ్రత్త గలవాడు. యుద్ధం లేనప్పుడు కూడా తన సేనలను మంచి శిక్షణలో ఉంచుతాడు. అదీగాక లంకానగరం త్రికూట పర్వతం మీద ఉన్నది. కింది నుంచి పైకి వెళ్ళేటందుకు మార్గం లేదు. లంకకు పోవడానికి ఓడ మార్గము లేదు. అందుచేత అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి అందవు. లంకానగర ద్వారాల వద్ద లక్షల సంఖ్యలో సాయుధులైన రాక్షసులు ఉంటారు. నగరం మధ్యలో లెక్కకు మించిన రాక్షస సేన ఉన్నది. అయితే నేను ఆగర్తల మీది వంతెనలను పగలగొట్టాను. లంకానగరం తగలబెట్టాను. కొందరు రాక్షస వీరులను చంపాను. అందుచేత లంకకు ఇప్పుడు అంత బలం లేదు. సముద్రాన్ని ఎలా దాటినా దాటవచ్చు. లంకను జయించడానికి మన అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, బసనుడు, మన సేనానాయకుడైన నీలుడు చాలు. వెంటనే మంచి ముహూర్తం నిర్ణయించి బయలుదేరవచ్చు. రాముడు సుగ్రీవుడితో మనం ఇప్పుడే ప్రయాణమవుదాం. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. ఈ అభిజిత్తు అనే ముహూర్తం చాలా మంచిది అన్నాడు. సేనల గమనం ఎలా ఉండవలసినది అతను వివరంగా చెప్పాడు. సేనానాయకుడైన నీలుడు తన బలగంతో ఫలసమృద్ధి గల మార్గాల గుండా సేనను నడిపించాలి. శత్రువులు ముందుగా ఆ ప్రదేశాలను ధ్వంసం చేయకుండాను వాళ్ళు పల్లపు ప్రదేశాల్లో మాటు వేసి ఉండి అకస్మాత్తుగా మీద పడకుండాను జాగ్రత్త పడాలి. సేనలు నడవబోయే మార్గాలను ఆకాశ మార్గాన ముందుగా వెళ్ళి తెలుసుకోవాలి. తక్కువ పరాక్రమవంతులు దిగబడిపోయి మంచి యోధులు మాత్రమే బయలుదేరాలి. రాముడి వెంట వానరసేన బయలుదేరింది. మహాకాయుడైన గజుడు, మహాబలుడైన గవయుడు, గవాక్షుడు సేనకు ముందుండి నడిచారు. ఎగరటంలో గొప్పవాడైన వృషభుడు సేన యొక్క కుడి పార్శ్వాన్ని రక్షించాడు. గంధమాదనుడు ఎడమ పార్శ్వాన్ని రక్షించాడు. సైన్యం మధ్యలో రాముడు హనుమంతుడి భుజాల మీద ఎక్కి కదిలాడు. అలాగే లక్ష్మణుడు అంగదుడి భుజాల మీద ఎక్కాడు. సైన్యం దక్షిణంగా బయలుదేరింది. వానరులు ఎగురుతూ, గెంతుతూ, సింహనాదాలు చేస్తూ దారిలో కనిపించిన ఫలాలు కోసి తింటూ నడిచారు. మహాసముద్రంలాగా కనిపించే ఆ వానరసేన కొండలు, సరస్సులు దాటుతూ, అరణ్యాలలో పళ్ళు తింటూ, తేనెలు తాగుతూ కాలక్రమాన మహేంద్ర పర్వతాన్ని చేరింది. రాముడు పర్వత శిఖరం మీద ఎక్కి సముద్రాన్ని చూశాడు. తరువాత అతను సుగ్రీవుడితోనూ లక్ష్మణుడితోనూ కిందకి దిగి వచ్చి సముద్ర తీరానికి చేరిన వానర సేనల వద్దకు వచ్చాడు. అతను సుగ్రీవుడితో మనం ఇక్కడ మజిలీ చేసి ఈ సముద్రాన్ని దాటే ఆలోచన చెయ్యాలి. ఇందుకు కాలం పడుతుంది. ఎవరిని సేనను విడిచి పోనీయకు. శత్రుభయం లేకుండా సేనకర్తకు గట్టి కాపలా ఏర్పాటు చెయ్యి అన్నాడు. వానరసేన 3 భాగాలుగా చీలి సముద్ర తీరాన విడిసింది. అవతలి తీరం కానరాని ఆ మహాసముద్రాన్ని, అందులో లేచే భయంకరమైన కెరటాలను, అందులో ఉండే భయంకరమైన ప్రాణులను తలుచుకొని వానరసేనలు దీన్ని ఎలా దాటటం అని తమలో తాము దిగులు పడ్డారు. అక్కడ లంకలో హనుమంతుడి మూలంగా రావణుడికి తీరని పరాభవం జరిగింది. శత్రువులు ప్రవేశించరాని లంకలోకి ఒక కోతి సునాయాసంగా ప్రవేశించి సీతను చూసింది. చైతన్య ప్రసాదాలు పగలగొట్టింది. అనేక మంది రాక్షస యోధులను చంపింది. రావణుడు సభలో ఈ మాట చెప్పి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు మేలు కలిగే ఉపాయం ఏమిటి అని అడిగాడు. రాముడు పెద్ద వానరసేనతో లంక మీదకి వస్తున్నాడని లంకలో తెలిసింది.
రాముడి సేనలు సముద్రాన్ని దాటుతూ ఉన్నది కూడా రావణుడు నమ్మాడు. తన సేనకు వానర సేనకు మధ్య యుద్ధం జరిగితే తన పట్టణానికి సేనకు అపాయం కలగకుండా ఉండే మార్గం అతను తెలుసుకోగోరాడు. ఆలోచన లేని రాక్షసులు, రాజా, మనకు అంతులేని సేన ఉన్నది, అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు విచారం అన్నారు. అతను లోగడ సాధించిన ఘన విజయాలను గురించి మాట్లాడారు. శివుడి స్నేహం గల కుబేరుణ్ణే రావణుడు జయించాడు. పాతాళంలో మహాసర్పాలు అతనికి ఓడారు. అతనికి ఓడని రాజు లేడు. ఈ రాముడి ఏపాటి. వానరుల మాటకు వస్తే ఇంద్రజిత్తు ఒక్కడే వానరులనందరినీ నాశనం చేయగలడు. ప్రహస్తుడు రావణుడితో, రాజా, నీకు దేవదానవ గంధర్వులు పిశాచాలు ఎదురు నిలవలేవు. కోతులనగా ఎంత? మనం అజాగ్రత్తగా ఉన్న సమయంలో హనుమంతుడు వచ్చి ఇంత చెయ్యగలిగాడు గాని లేకపోతే వాడు ప్రాణాలతో ఇక్కడ నుంచి పోగలిగి ఉండునా? నీ ఆజ్ఞ అయితే నేను వెళ్ళి భూప్రపంచంలో ఉన్న వానరులందరినీ చంపి సృష్టిలో వానరులు అనేవాడు లేకుండా చేస్తాను అన్నాడు. దుర్ముఖుడనే రాక్షసుడు కూడా తాను వెంటనే వెళ్ళి వానరులందరినీ చంపుతానని, హనుమంతుడు చేసిన పని రాక్షసులకు ప్రత్యేకించి రావణుడికి ఎంతో అవమానమని అన్నాడు. వజ్రదంష్టుడనే రాక్షసుడు కూడా తాను ఒక్కడే వెళ్ళి వానరులతో పాటు రామ, లక్ష్మణ, సుగ్రీవులను కూడా చంపేస్తానన్నాడు. చంపడానికి వాడి చేతిలో పరిహ ఒక్కటి సిద్ధంగానే ఉన్నది. వాడు ఇంకో ఉపాయం కూడా చెప్పాడు. అదేమిటంటే, కామరూపులైన రాక్షసులు మనుష్య రూపాలు ధరించి అనేక వేల సంఖ్యలో రాముడి వద్దకు వెళ్ళి తమను భరతుడు పంపించాడని, తమ వెనుకగా భరతుడు పంపిన సేన వస్తున్నదని చెప్పాలి. అప్పుడు లంకలో నుంచి రాక్షస సేన వెళ్ళి ఆకాశం నుంచి రాళ్ళు రప్పలు కురిపించి వానర సేనను చంపేయాలి. తరువాత రామలక్ష్మణుల గుండెలు పగిలి చేస్తారు. నేను ఒక్కడనే పోయి రామలక్ష్మణ, సుగ్రీవ, హనుమంతులను చంపేసి చక్కా వస్తాను అన్నాడు నికుంభుడు. వాడు కుంభకర్ణుడి కొడుకు. హనుముడనేవాడు తాను వెళ్ళి వానరులందరినీ తినేస్తానన్నాడు. ఆ మాట తలుచుకుంటూనే వాడికి నోరు ఊరింది. మొత్తం మీద రాక్షస వీరులందరూ లేచి రకరకాల ఆయుధాలు ఎత్తిపట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. విభీషణ శరణాగతి. హనుమంతుణ్ణి చంపేస్తామని ఆయుధాలు పట్టి లేచి నిలబడిన విశుంభుడు మొదలైన రాక్షసులను కూర్చోమని చెప్పి విభీషణుడు రావణుడికి నమస్కరించి ఇలా అన్నాడు. సామధాన వేదోపాయాలతో సాధ్యం కాని సమయంలోనే దండోపాయాన్ని అవలంబించాలని పెద్దలు చెబుతారు. రాముడి బలాన్ని తక్కువ చేసి చూడవద్దు. హనుమంతుడు సముద్రం దాటి వచ్చి ఇంత అల్లకల్లోలం చేశాడంటే దైవం వాళ్లకు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. రాముడు ఖరుడు మొదలైన రాక్షసులను చంపినందుకు ప్రతిక్రియగా రావణుడు సీతను తెచ్చాడని అంటున్నారు. అది సరికాదు. తనను చంపడానికి వచ్చినప్పుడే రాముడు ఆ రాక్షసులను చంపాడు. ఆత్మరక్షణ తప్పు కాదు కదా. మనం సీతను తీసుకువచ్చి ప్రమాదాన్ని తెచ్చుకున్నాము. వైరం కలిగించేది ఎంత మంచిదైతే ఏం లాభం? మనం సీతను రాముడికి ఇచ్చేయాలి. మహాపరాక్రమశాలి అయిన రాముడితో అనవసరంగా వైరం తెచ్చుకోవటం దేనికి? రాముడు లంకానగరాన్ని ముట్టడించకముందే సీతను ఇయ్యటం మేలు. లేని పక్షంలో లంకకు రాక్షసులకు కూడా చెట్టు. నేను చెప్పినది నిజము, యథార్థము కూడాను. కోపం వల్ల సుఖము ధర్మము కూడా చెడతాయి. నేను చెప్పినట్లు చేస్తే అందరము సుఖంగా ఉంటాం. విభీషణుడి మాటలు రావణుడికి నచ్చలేదు. అతను కోపంగా, నాకు ఎవరి భయమూ లేదు. రాముడు సీతను నా వద్ద నుంచి తీసుకుపోలేడు. దేవేంద్రుణ్ణి తోడు తెచ్చుకున్నా రాముడు యుద్ధంలో నా ముందు నిలవలేడు అన్నాడు. మన్నాడు రావణుడు యుద్ధతంత్రం గురించి మంత్రులతో ఆలోచించడానికి రత్నాలంకారాలు గల బంగారు రథం మీద ఆలోచనా మందిరానికి బయలుదేరాడు. అతని వెంట ఆయుధాలు ధరించిన రాక్షసులు నడిచారు. అతను సభకు చేరుతూనే దూతలను పంపి రాక్షసులను పిలిపించాడు. రాక్షసులు వచ్చి
ఆసనాల మీద దర్భాసనాల మీద కూర్చున్నారు. సభ నిశ్శబ్దంగా ఉన్నది. రావణుడు ఏమి చెబుతాడోనని అందరూ ఆత్రంగా చూస్తున్నారు. రావణుడు ప్రహస్తుడికేసి తిరిగి, సేనానాయక, పట్టణాన్ని మరింత శ్రద్ధగా కాపాడటానికి మంచి యోధులను నియమించు అన్నాడు. ప్రహస్తుడు అప్పటికప్పుడే పట్టణ రక్షణకు సైన్యాన్ని నియోగించి, ఇంకా ఏం చెయ్యమంటారు అని అడిగాడు. రావణుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు: ధర్మార్థకామాల విషయంలో సంకటం కలిగినప్పుడు మంచి చెడ్డలు గ్రహించడంలో మీరు సమర్థులు. మీరు చేసిన నిర్ణయాలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇచ్చాయి. నేను చెప్పే విషయం కుంభకర్ణుడికి తప్ప మీకందరికీ తెలిసినదే. అతను గడిచిన 6 మాసాలు నిద్రపోతూ ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నేను దండకారణ్యం నుంచి రాముడి భార్య అయిన సీతను తెచ్చాను. సీత వంటి సౌందర్యవతి 3 లోకాలలోనూ లేదు. నేను ఆమెను మోహించాను. కానీ ఆమె నాకు లోబడక నన్ను 1 సంవత్సరం గడువు అడిగింది. అందుకు నేను సరేనన్నాను. ఈలోగా రాముడు వస్తాడని ఆమె ఆశ కావచ్చు. కానీ సముద్రాన్ని దాటి రాముడు ఇక్కడికి ఎలా వస్తాడు? అయితే ఒకవేళ రామలక్ష్మణులు దాటి వస్తే ఏం చేయాలి? ఒక్క కోతి వచ్చి ఇంత బీభత్సం చేసిపోయింది కదా. అందుచేత కర్తవ్యం చక్కగా ఆలోచించండి. సముద్రం అవతలి ఒడ్డున రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వానరసేనతోనూ ఉన్నారు. సీతను ఇయ్యకపోతే మీరు రామలక్ష్మణులను చంపగలరు కదా. వానరసేన సముద్రాన్ని దాటి రాగలదా? అన్నీ ఆలోచించండి. రావణుడి మాటలు అంటే కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చింది. అతను రావణుడితో, నువ్వు బలాత్కారంగా రాముడి భార్యను తెచ్చేటప్పుడు ఎవరితోనూ ఆలోచించావు కావు. ఇప్పుడు మాతో ఆలోచించేదేమిటి? ఇది చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది. సీతను ఎత్తుకురావటం ఎంత అపాయకరమో నువ్వు తెలుసుకోలేదు. కానీ అదృష్టవశాన రాముడు ఇప్పటిదాకా నిన్ను చంపలేదు. ఇప్పుడు నీకేమీ భయం లేదు. నీ శత్రువులందరినీ నేను చంపుతాను. నేను ఇనుపగద తీసుకుని యుద్ధానికి పోతే ఇంద్రుడు కూడా పారిపోవలసిందే. నేను రామలక్ష్మణులు చంపి వానరులను తినేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ఈ మాటలకు రావణుడు అలిగినట్టు మహాపార్షుడికి తోచింది. రావణుడి అలక పోగొట్టడానికి అతను ఇలా అన్నాడు: నువ్వు సీతను అనుభవించాలనుకుని శ్రమపడి ఆమెను తెచ్చుకున్నాక ఊరుకోవటం దేనికి? బలాత్కారంగానైనా ఆమెను అనుభవించు. నువ్వే అందరినీ ఆజ్ఞాపించగలవాడివి. నిన్ను అడ్డేదెవరు? అందువల్ల ఏం ప్రమాదం వస్తోందని నువ్వు భయపడనవసరం లేదు. ఈ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఉండగా ఎవరు యుద్ధానికి వచ్చినా భయం లేదు. ఈ మాటకు రావణుడు సంతోషించి మహాపార్షుడితో, ఒక రహస్యం ఉన్నది. వెనక నేను ఒక పని చేశాను. బ్రహ్మదేవుడి ఇంటికి పోతున్న పుంజికస్థల అనే అప్సరసను చూసి బలాత్కారంగా ఆమెను అనుభవించాను. పుంజికస్థల ఈ విషయం బ్రహ్మతో చెప్పింది కాబోలు. ఆయన నన్ను హెచ్చరిస్తూ, పరస్త్రీని బలాత్కరిస్తే నా తల 100 చెక్కలైపోతుందన్నాడు. అందుకే నేను సీతను బలాత్కరించడానికి భయపడుతున్నాను. నాకున్న వేగము గమనము తెలియక రాముడు నా మీదకి వస్తున్నాడు. అతను అజ్ఞాని కావటం చేత మృత్యువుతో చెలగాటలాడుతున్నాడు అన్నాడు. కుంభకర్ణుడి మాటలు, రావణుడి మాటలు విన్న మీదట విభీషణుడు, రాక్షసరాజా, నువ్వు ఈ సీతను ఎందుకు కోరావు? ఆమె మహాసర్పం. ఆమె రొమ్ములో పగడగా ఉన్నది. చింత అనే విషం ఉన్నది. చిరునవ్వులో కూరలున్నాయి. ఆమె చేతి వేళ్ళు పాముతలలు. వానర యోధులు లంకలో అడుగు పెట్టకముందే సీతను రాముడికి ఇచ్చేయి. ఈ కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, మహాపార్షుడు కానీ యుద్ధంలో రాముడి ముందు నిలవరు. రాముడు నిన్ను ప్రాణాలతో విడువడు అన్నాడు. ప్రహస్తుడు విభీషణుడి మాటలను కొట్టేసి రావణుడికి ఎవరు అడ్డు లేరన్నారు. ఇంద్రజిత్తు విభీషణుడికి భయం పట్టుకున్నది అని ఆక్షేపించాడు. పులస్త్య వంశంలో నీ వంటి పరాక్రమశూన్యుడు మరొకడు లేడు. రామలక్ష్మణులు చంపడానికి రాక్షస వీరుల్లో ఏ ఒక్కడైనా చాలులే. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంద్రుని ఓడించి దేవతలను పీడించిన నేను మనుషులను జయించలేనా అని విభీషణుణ్ణి అడిగాడు. నాయనా, నువ్వు చెప్పే మాటలు రాక్షస వంశానికి చేటు తెస్తాయి. రాముడి బాణాల ముందు ఎవరూ నిలవలేరు. అతనికి సీతను ఇచ్చేయటం అన్ని విధాలా మంచిది అన్నాడు విభీషణుడు. రావణుడు ఇక సహించలేక విభీషణుణ్ణి నానా మాటలు అని,
నువ్వు తమ్ముడివి గనక బతికిపోయావు. ఈ మాటలే ఇంకొకడు అన్నట్టుంటే ఆ క్షణమే ప్రాణాలు తీసి ఉందును అన్నాడు. విభీషణుడికి కోపం వచ్చింది. అతను రావణుడితో, నువ్వు నాకు అన్నవు, తండ్రి వంటి వాడివి, నీ క్షేమం కోరి చెప్పిన మాటలు నీకు రుచించలేదు. నీకు రుచించే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నీకు కోపం తెప్పించినందుకు క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను కనుక నువ్వు సుఖంగా ఉండు. నిన్ను నువ్వు రక్షించుకో. ఆ రాక్షసుల్ని, లంకా పట్టణాన్ని రక్షించుకో అన్నాడు. విభీషణుడు తన గద తీసుకుని మరీ నలుగురు రాక్షసులతో సహా ఆకాశంలోకి లేచి రామలక్ష్మణులున్న చోటికి వచ్చేశాడు. ఆ ఐదుగురు ఆకాశ మార్గాన తమ కేసు వస్తుండటం వానరులకు కనిపించింది. ఆ వచ్చేవాళ్ళు తమ రహస్యాలను తెలుసుకోవటానికో తమను చంపటానికో వస్తున్నారని సుగ్రీవుడికి అనుమానం కలిగింది. అతను ఆ మాట హనుమంతుడు మొదలైన వాళ్లతో అనేసరికి వాళ్ళు చెట్లు రాళ్ళు తీసుకుని ఆ వచ్చే వాళ్లను చంపడానికి సుగ్రీవుడి అనుమతి కోరారు. విభీషణుడు, అతని వెంట ఉన్న అసలుడు, శరభుడు, సంపాతి, ప్రఘనుడు అనే రాక్షసులు ఆకాశంలోనే నిలిచారు. విభీషణుడు సుగ్రీవుడితోనూ వానరులతోనూ గట్టిగా ఇలా అన్నాడు. దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుడికి నేను తమ్ముణ్ణి. నా పేరు విభీషణుడు. రావణుడు జటాయువును చంపి జనస్థానం నుంచి సీతను తెచ్చాడు. ఆ సీత ఎంతో దుఃఖిస్తూ రాక్షస స్త్రీల రక్షణలో ఉన్నది. సీతను రాముడికి ఇచ్చేయమని నేను అతనితో మంచిగా ఎన్నోసార్లు చెప్పాను. విధి తరుముతూ ఉండటం చేత ఔషధం లాంటి నా హితం అతనికి రుచించలేదు. పైపెచ్చు నన్ను నానా మాటలు అని సేవకునిలాగా అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రులను విడిచిపెట్టి రాముడి శరణు కోరి వచ్చాను. ఈ మాట విని సుగ్రీవుడు రాముడితో, రావణుడి తమ్ముడు విభీషణుడనేవాడు నలుగురు రాక్షసులను వెంటబెట్టుకుని నీ శరణు కోరి వచ్చాడు. జాగ్రత్త, ఈ రాక్షసులు మాయం కాగలరు. కామరూపులు, సూరులు, జిత్తులతో ఆరితేరిన వాళ్ళు. వాళ్లను నమ్మరాదు. ఈ విభీషణుడు రావణుడు పంపిన చారుడు కావచ్చు. అతను మనలో వాడుగానే ఉంటూ మన మధ్య విభేదాలు కలిగించవచ్చు, లేదా అవకాశం చూసుకుని మనని చంపవచ్చు. సాక్షాత్తు రావణుడి తమ్ముడు శత్రుపక్షం నుంచి వచ్చాడు. ఇతన్ని ఎలా నమ్మటం? ఇతని నలుగురు అనుచరులను చంపేయటమే మంచిది అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలను విని రాముడు తన సమీపంలో ఉన్న హనుమంతుడు మొదలైన వాళ్లతో, సుగ్రీవుడు బాగా ఆలోచించి చెప్పిన మాటలు విన్నారు కదా, మీకు ఏం తోస్తున్నదో మీరు కూడా చెప్పండి అన్నాడు. మొదట అంగదుడు ఇలా అన్నాడు. ఏమైనా శత్రుపక్షం వాణ్ణి గుడ్డిగా నమ్మరాదు. అందువల్ల చాలా నష్టం ఉంటుంది. ముందు ఈ విభీషణుడి తత్వం తెలుసుకోవాలి. ఇతని దగ్గరికి వెంటనే ఒక చారుణ్ణి పంపటం సరి అయిన మార్గంగా తోస్తుంది అన్నాడు శరభుడు. జాంబవంతుడు, నీ శత్రువైన రావణుడి వద్ద నుంచి ఈ విభీషణుడు ఇలా వచ్చేయటానికి ఎలాంటి కారణము కనిపించదు. అతన్ని శంకించక తప్పదు అన్నాడు. మన మనిషి వెళ్ళి విభీషణుణ్ణి రావణాసురుడి వృత్తాంతం ఏమిటని అడిగితే బాగుంటుంది. అతను ఎలాంటివాడో వెంటనే తెలిసిపోతుంది అన్నాడు మైందుడు. హనుమంతుడు ఇలా అన్నాడు. విభీషణుణ్ణి పరీక్షించి చేరదీయాలని ఇంతమంది చెప్పిన మాట నాకు సరిగా కనబడలేదు. అతన్ని చేరదీస్తేనే కానీ అతని మంచి చెడ్డలు తెలియవు. మంచి చెడ్డలు తెలుసుకుని కానీ మనం అతన్ని చేరదీయరాదు. ఇది ఎలా పరిష్కారం అవుతుంది? ఇక చారుణ్ణి ఎదురుగా ఉన్నవాడి వద్దకు పంపడం అర్థం లేని పని. దూరాన ఉన్నవాడి వద్దకైతే పంపవచ్చు. జాంబవంతుడి మాట కూడా నిజం కాదు. కాలము దేశము కలిసి రావటం చేతనే విభీషణుడు వచ్చాడు. నిన్ను రావణుణ్ణి పోల్చి చూచి రావణుడికి హితం చెప్పి అతని చేత అవమానం పొంది అతన్ని విడిచి నీ వద్దకు వచ్చాడు. అతని రాక అకారణం కాదు. మైందుడు చెప్పినట్లు ఎవరైనా వెళ్ళి రావణుడి సంగతి అడగగానే విభీషణుడు తడుముకోకుండా చెప్పేస్తాడా? విభీషణుడు తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు. అందులో నాకు తప్పు ఏమీ కనబడలేదు. అతను దొంగలాగా లేడు. నిర్భయంగా అన్నాడు.
వాలిని చంపి సుగ్రీవుడికి వానరాజ్యం ఇచ్చినట్టుగానే రావణుణ్ణి చంపి తనకు లంకారాజ్యం ఇస్తానని ఇతను నీ వద్దకు వచ్చాడని నాకు తోస్తుంది. విభీషణుణ్ణి చేరదీయవచ్చునని నా ఉద్దేశం. తర్వాత నీ ఇష్టం.